మినిస్టర్ని కాపాడి తన గతం గురించి నిజం తెలుసుకున్న రాజ్ షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. రాజ్ ఎవరో తెలుసుకోవాలని ఇక రేఖ అయితే జనాభా లెక్కలో ఆఫీసర్ని, తన మనిషినైతే జనాభా లెక్కలో ఆఫీసర్గా పంపిస్తుంది. ఇక అతనితో చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. నేను చెప్పింది గుర్తుంది కదా, ఎలా అడగాలో, ఏ విధంగా అడిగి నిజాలు తెలుసుకోవాలో. ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో, వాళ్ళు ఏం సమాధానం చెప్పారో నాకు కూడా తెలుసుకోవాలి. అందుకని ఇదిగో ఈ ఇయర్ బడ్స్ ఒకటి నీ చెవులో పెట్టుకో, ఒకటి నా చెవులో పెట్టుకుంటాను. అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో, వాళ్ళేం చెప్తున్నారో ఖచ్చితంగా నిజాలు తెలిసిపోతాయి అని అంటూ ఉంటుంది రేఖ. నువ్వు పర్ఫెక్ట్గా వెళ్ళి వాళ్ళని జనాభా లెక్కలు అడుగు. వీళ్ళు మీ అబ్బాయేనా, తన వివరాలు కూడా చెప్పండి అని వివరంగా అడుగు అని రేఖ అయితే తన మనిషిని పంపిస్తుంది. అప్పుడు ఇక అతనైతే ఇక జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు చలపతిని. అప్పుడు ఇక చలపతి అయితే, ఓ జనాభా లెక్కల కోసం వచ్చావా నువ్వు, సరే రాసుకో. ఈ ఇంట్లో నలుగురు ఉంటాము, నేనే ఇంటి యజమానిని, నా పేరు చలపతి. నేను ఒక ఆఫీస్లో చిన్న గుమస్తాగా పనిచేస్తున్నాను. తన పేరు నా భార్య లక్ష్మి, తను ఇంట్లోనే ఉంటుంది, అదే హౌస్ వైఫ్. తనేమీ పని చేయదు, ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న అతను ఎవరని అడుగుతూ ఉంటాడు. వాడా ఎక్కడో దొరికితే వాడిని తీసుకొచ్చి పెంచుకున్నాము, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు చలపతి. ఒక్కసారి రాజైతే, చూసావమ్మా నా మీద ఎంత కోపం ఉంటే కన్న కొడుకుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకున్నామని నాన్న ఎలా చెప్తున్నాడో అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక చలపతి అయితే, అవునరా, మరి నువ్వు నా మాట వింటున్నావా ఏంటి? కన్న తండ్రిగా నేను చెప్పేది వింటే నిన్ను కూడా నేను కన్న కొడుకనే అనుకుంటాను. ఏనాడు నా మాట విన్నావురా? అందుకే నిన్ను పరాయి వాడిని చేసి చెప్తున్నాను అని చలపతి అంటూ ఉంటాడు. ఏంటండి పరాయి వాళ్ళ ముందు మన పిల్లాడు పరువు తీస్తారా ఏంటి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఇక చలపతి అయితే, చూడండి వాడు మా కన్న కొడుకే, కానీ వాడు నా మాట వినడని ఏదో అలా జోక్ చేశానంతే. వాడు మా పెద్దబ్బాయి, పేరు రాజు. అలాగే మా చిన్నాడు కూడా ఉన్నాడు, నాకు ఇద్దరు మగపిల్లలు. వీడు పెద్దోడు, వేరేవాడు చిన్నోడు. వాడు జాబ్ చేస్తున్నాడు, నా మాట విని పైకి వచ్చాడు. వీడా తిని కూర్చోవడం తప్ప ఏమీ చెయ్యడు అని అంటూ ఉంటాడు చలపతి. ఇక ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. అంటే ఈ రాజుగాడు ఆ చలపతి కన్న కొడుకే. వాళ్ళు చెప్తున్నారు కదా మా కన్న కొడుకు అని, నేనే పొరపాటు పడినట్టున్నాను. కానీ వీడు ఎందుకు రాజు రూపంలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది రేఖ. మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను ఈ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని ఈ రాజు అచ్చం స్వరాజులాగే ఎందుకున్నాడో కూడా తెలియడం లేదు. అసలు ఇతన్ని చూస్తూ ఉంటే అప్పట్లో నాకు రాజుబాబుని చూసినట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రేఖ. కానీ వీళ్ళు మాత్రం ఇతను మా కన్న కొడుకే అని బల్లగుద్ది చెప్పినట్టు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అలాగే అతను కూడా కన్న తండ్రిగా కన్న కొడుకు ఏ పని చెయ్యటం లేదని అలా చూస్తూ ఉండిపోయా అలా తిడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రేఖ. నేనే పొరపాటు పడ్డాను, అయినా వీడు నాకే తగలాలా అని అనుకుంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే ఇక వీడిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. వీడు మాత్రం ఆ అపర్ణ సుభాష్కి అస్సలు కూడా కంటికి కనిపించకూడదు. నేను ఆ రోజు ఫోటోలు తగలబెట్టి చాలా మంచి పని చేశాను. ఇప్పుడు వీడిని చూసినా సరే ఆ ఇందు అయితే గుర్తుపట్టదు, ఇంట్లో ఎవ్వరూ కూడా గుర్తుపట్టరు. ఎందుకంటే రాజు కుటుంబానికి సంబంధించిన ఏ ఫోటోను కూడా నేను ఉంచలేదు కదా, అందుకని వీడు ఎక్కడ కనిపించినా ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. కానీ అపర్ణ సుభాష్ అయితే కనిపెట్టేస్తారు. కానీ వాళ్ళు కనిపెట్టడానికి వీడు ఎదురు పడితేనే కదా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు. ఇక నాకు మాత్రం ఎటువంటి వర్రీ లేదు. కాకపోతే ఇతను అచ్చు రాజుబావ రూపంలో ఉన్నాడు, ఆ ఇందునేమో అచ్చం వాళ్ళ అమ్మ రూపంలోనే వచ్చింది, వాళ్ళ అమ్మ నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంటుంది. వీళ్ళిద్దరికి ఏమన్నా బ్రహ్మదేవుడు బ్రహ్మముడు కానీ రాసి పెట్టాడా ఏంటి? లేదు,
అసలు వీళ్ళిద్దరూ కలవకూడదు, అయినా ఇందో అది కూడా బయటికి వస్తుందా ఏంటి, చదువు రాని మొద్దు అదేం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇక ఆ జనాభా లెక్కతన్ని నువ్వు వచ్చేసాయి సరిపోతుందిలే అని అంటూ ఉంటుంది. ఓకే సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ అంటూ అతనైతే వచ్చేస్తాడు. ఏంటమ్మా ఇది, కనీసం ఎదుటి వాళ్ళ ముందు నా గురించి ఒక్క మాట కూడా గొప్పగా చెప్పడం లేదు, నేనంతా వెధవలా కనిపిస్తున్నానా ఈయనకి అని అంటూ ఉంటే, రే నువ్వు మాట సామెత కన్నా నువ్వు వెధవ్వేరా, అసలు ఎందుకురా ఉపయోగం నీ వల్ల నాకు అని చలపతి తిడుతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వేమి మాట్లాడవేంటి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడరా, ఎన్నిసార్లు చెప్పినా సరే మీ నాన్నేమో నా మాట వినరు, నిన్ను తిట్టడం ఆపరు, నువ్వేమో మీ నాన్న చెప్పిన మాట విను, ఆయన చెప్పినట్టు చెయ్యంటే నువ్వు వినవు, నేను మహారాజుని అంటావు, ఊళ్ళో వెళ్తాను రాజ్యాంగాలు వెళ్తాను అంటావు, మనం పేదవాళ్ళము, పేదరికంలో ఉన్నవాళ్ళము, సడన్గా పెద్ద పెద్ద కోరికలు తీరిపోవాలి, అక్కడికి ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది నాన్న, నువ్వన్నా కొంచెం మీ నాన్న మాట వినొచ్చు కదా అని అంటూ ఉంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇప్పటి వరకు నేనేం చేసినా నాకు ఎంతో సపోర్టుగా ఉండేదానివి, మరి ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రాజు. అయితే మొత్తానికి ఇతను నిన్ను కూడా మార్చేశాడనమాట, నువ్వు అలాగా మారిపోతే నేను నా బాధని ఎవరికి చెప్పుకోను, ఇన్ని రోజులు నువ్వు నా స్నేహితురాలివి, నా ఫ్రెండ్వి, మా అమ్మవి అని నీకు అన్నీ చెప్పుకునేవాడిని, కానీ ఇప్పుడు నువ్వేమో నీ భర్త పార్టీకి వెళ్ళిపోయావా, ఇది నేను సహించలేను, అందుకని కొత్తగా రిలీజ్ అయింది సినిమాకి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఛీ నువ్వు మారవరా అని అంటూ చలపతి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే అవునా నాన్న సినిమాకు వెళ్తున్నావా, ఇదిగో ఈ 500 తీసుకువెళ్ళు, నీ దగ్గర ఖర్చుకు డబ్బులున్నాయో లేదో అని అంటూ ఉంటుంది లక్ష్మి. అసలు వాడిని చెడగొడుతుంది నువ్వే కదే, నిన్ను అని చలపతి అంటూ ఉంటే, ఏ మిస్టర్ చలపతి మా అమ్మ మీద చెయ్యి పడిందో అని అంటూ ఉంటాడు. తండ్రిని పేరు పెట్టి పిలుస్తావురా నిన్ను అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకొని రాజుని కొట్టబోతూ ఉంటాడు చలపతి. బాయ్ బాయ్ డాడీ అంటూ రాజు ఇక బైక్ మీద సినిమాకని బయలుదేరుతాడు. అప్పుడు ఇక లక్ష్మి అయితే చలపతితో అంటూ ఉంటుంది, ఏంటండి మీరు, వాడు ఎలా మా పాపం చూడండి ఎంత బాధపడుతున్నాడో అని అంటూ ఉంటే, లేదు లక్ష్మి వాడు అలా ఉంటేనే నాకు నచ్చుతుంది, నిజంగా మనకి పెద్ద కొడుకుగానే ఉండుంటే అచ్చం వీడికిలాగే ఉండాలని నేను అనుకుంటాను, కానీ వీడు మన కొడుకు కాదు, ఏదో ఒక రోజు తన గతాన్ని గుర్తు చేసుకొని మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు కదా అని బాధపడుతూ ఉంటాడు చలపతి. లేదండి రాజు మనల్ని ఎప్పటికీ కూడా వదలడం, ఎందుకంటే కన్నది ఎవరైనా సరే పెంచిన మమకారమే ఎక్కువ, అందుకని వాడు ఎప్పటికీ మనల్ని వదలడండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. తర్వాత ఇక ఎయిర్పోర్ట్లో దిగి ఇక మినిస్టర్ అయితే ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మినిస్టర్కి తన భార్య తులసి అయితే ఫోన్ చేస్తుంది. ఏవండి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తున్నారు, ఢిల్లీలోనే ఉండిపోవడం వల్ల ఊరికి కూడా రాలేదు, నేనే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నాను, మరి ఇప్పుడైనా సరే మీరు రాజు వాళ్ళ అమ్మని అపర్ణ గారిని కలుస్తారా వెళ్ళి అని అడుగుతూ ఉంటే, అపర్ణ గారిని కలవడానికి వెళ్తున్నాను, ఎందుకంటే అపర్ణ గారు లేరు, సుభాష్ గారికి ఏదో వైద్యం చేయించాలని చెప్పి ఆమె అమెరికాకి వెళ్ళిందని అప్పుడు రుద్రాని కూతురు రేఖ చెప్పింది. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమ్మన్నా కూడా ఆ రేఖ ఇవ్వలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి వస్తారు, ఎందుకంటే ఇందుకి 21వ సంవత్సరం వస్తుంది, 21 సంవత్సరంలో తనకి ఆస్తి మొత్తం కూడా అప్పచెప్పాలి కదా, అందుకని ఖచ్చితంగా ఇందుని తీసుకొని అపర్ణ గారు అయితే అమెరికా నుంచి వచ్చేసి ఉంటారు, నేను పనిగట్టుకొని ఢిల్లీ నుంచి రావడానికి కూడా కారణం అదే, నేను వాళ్ళని కలిసి వస్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే అప్పుడే సరేనండి ఆ పని చెయ్యండి, మీకు అప్పచెప్పిన బాధ్యతలో ఇక ఇందుకి అప్పచెప్పండి, తను ఎలా ఉందో ఏంటో ఒక్కసారి నాకు ఫోన్ చేయించండి అని అంటూ ఉంటుంది తులసి. తప్పకుండా తులసి ఫోన్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే తర్వాత ఇక లక్కీని తీసుకొని ఇక సినిమాకైతే వెళ్తూ ఉంటాడు రాజు. అలా రోడ్డు మీద వస్తూ ఉంటాడు. ఇంతలో మినిస్టర్కి మరొక ఫోన్ వస్తుంది.
తన పై అధికారి అయితే మినిస్టర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, అవునా, ఒక్కసారి కారు సైడ్ కాపు, సిగ్నల్స్ లేవనుకుంటా, మాట సరిగ్గా వినిపించడం లేదు, ఒక ఇంపార్టెంట్ కాల్ కదా ఇది, కిందకి దిగి మాట్లాడతాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడు ఇక మినిస్టర్ అయితే కిందకి దిగుతాడు. దిగి అలాగా రోడ్డు మీద కారు వెనకాలే నుంచొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో డ్రైవర్ అయితే, సార్ అక్కడ వాటర్ బాటిల్ తీసుకొస్తాను సార్ అని డ్రైవర్ అయితే వాటర్ బాటిల్ తీసుకొస్తానని అటువైపుగా ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో ఇక ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే ఇక బ్రేక్ ఫెయిల్ అయిన ఒక లారీ అయితే స్పీడ్గా మినిస్టర్ పైకి ఇక దూసుకుంటూ వస్తుంది. ఇక దూసుకుంటూ వచ్చి ఫోన్లో మాట్లాడుతున్న మినిస్టర్ని అయితే గుద్దేస్తుంది. దాంతో ఒక్కసారి మినిస్టర్ అయితే పక్కకి పడిపోతాడు. తన తలకి కూడా గాయమవుతుంది. అప్పుడు అటువైపుగా వెళ్తున్న రాజు అయితే ఇక మినిస్టర్ని చూస్తాడు. రే మామ, ఎవరికో యాక్సిడెంట్ అయిందిరా, పాపం కొన ఊపిరితో ఉన్నాడు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని అంటూ ఉంటే, రే మామ ఎందుకురా మనకి మళ్ళీ పోలీస్ కేసులు అవి ఇవి అంటారు అని అంటూ ఉంటే, అలాగని ఆ ప్రాణాన్ని మనం కాపాడకుండా ఉంటామా, ఏ పరిస్థితి అయినా సరే నేను తట్టుకుంటానులే అని చెప్పి రాజు అయితే అంబులెన్స్లో ఇక మినిస్టర్ని కాపాడి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ మొదలు పెడుతూ ఉంటారు మినిస్టర్కి. ఇంతలో డాక్టర్ అయితే రాజు దగ్గరికి వచ్చి, నువ్వు తీసుకువచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా, అతను కేంద్ర మంత్రి, ఢిల్లీలో ఉంటారు, తను ఎవరినో కలవడానికి వస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయిందట, ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చి సరైన సమయంలో నువ్వు చాలా మంచి పని చేశావు అని రాజునైతే పొగుడుతూ ఉంటాడు డాక్టర్ అయితే. నువ్వు ఇక్కడే ఉండవు అని అనగానే సరే డాక్టర్ అని చెప్తూ ఉంటాడు రాజు. తర్వాత ఇక మినిస్టర్కి అయితే స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు మినిస్టర్ అని అడుగుతూ ఉంటాడు డాక్టర్. నేను బాగానే ఉన్నాను, నన్ను సరైన సమయానికి ఇక్కడికి తీసుకువచ్చి నా ప్రాణాల్ని కాపాడింది ఎవరు అని మినిస్టర్ అడుగుతూ ఉంటే, మీరు అడిగింది కరెక్టే, సమయానికి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురావడం వల్ల చిన్న చిన్న గాయాలతో మీరు బయటపడ్డారు, అలాగే కొంచెం సేపు ఆగుంటే మాత్రం మీకు తలనొప్పి పెయిన్ ఎక్కువైపోయేది, అప్పుడు ఏం జరిగేదో కూడా తెలిసేది కాదు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. ఒక్కసారి నన్ను కాపాడిన వ్యక్తిని రమ్మనండి అని మినిస్టర్ చెప్పడంతో ఇక నర్సు వెళ్ళి, సార్ మీరు తీసుకువచ్చిన మినిస్టర్ గారు స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు సార్ అని నర్సు అనడంతో అప్పుడే ఇక రాజు అయితే తను అక్కడికైతే వెళ్తాడు లోపలికి. రాజు అలా లోపలికి వస్తూ ఉంటే ఇక మినిస్టర్ అయితే రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇతనెవో ఏంటి అచ్చం రాజులాగున్నాడు అని అనుకుంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే ఇంకా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు సార్ అని అడుగుతూ ఉంటాడు రాజు. అప్పుడే ఇక నీ పేరు, నా పేరు రాజు సార్ అని అనగానే, అవునా నువ్వేం చేస్తుంటావో, మీ అమ్మ నాన్న అని అంటూ ఉంటే, మా అమ్మ నాన్న బస్తీలో ఉంటారు సార్, మా నాన్న పేరు చలపతి, అలాగే మా అమ్మ పేరు లక్ష్మి అని అంటూ ఉంటే, ఇతను రాజు మేనలుడా, నేను రాజు మేనలుణ్ణి చూశాను, అప్పుడు అపర్ణాదేవి గారు అనేవాళ్ళు రాజు చిన్నప్పుడు అచ్చం మా స్వరాజులాగే ఉండేవాడు, చాలామంది మేనమామ పోలికలు వస్తే అదృష్టవంతులని అంటారు, అలాగే నా మనవడికి కూడా మేనమామ పోలికలే వచ్చాయి, అచ్చం మా స్వరాజులాగే ఉంటాడు, నా కొడుకుని చూసి వీడిని చూస్తే అచ్చు ఇద్దరు అచ్చుగుద్దినట్టే ఉంటారు అని అపర్ణ గారు అప్పట్లో చెప్పారు. కానీ బస్సు ఆ వ్యాను యాక్సిడెంట్లో అందరూ డెడ్ బాడీస్ దొరికాయి అప్పుడు, కానీ ఆ పిల్లాడు డెడ్ బాడీ అయితే దొరకలేదు, మరి లోయలో పడిపోయిందో ఏమైందో అని అనుకున్నారు తప్ప ఎంక్వైరీ కూడా చెయ్యలేదు, తర్వాత ఏం జరిగిందో కూడా తెలీదు. ఒకవేళ అపర్ణ గారు అలాగే ఇందు సుభాష్ గారు బ్రతుకున్నట్టే ఇతని కూడా బ్రతికే ఉన్నాడా, అసలు ఇతనెవరో, ఇతని గతమేంటో, చిన్నప్పటి నుంచి ఇతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో మొత్తం నిజం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మినిస్టర్. ఇక మినిస్టర్ అనుకొని అప్పుడే అయితే ఇక వెంటనే మినిస్టర్ రాజుతో ఇలా అంటూ ఉంటాడు, నన్ను డిశ్చార్జ్ చేసేస్తున్నారు, ఒకసారి ఇంటికి తీసుకువెళ్ళవా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మినిస్టర్ని
ఇంటికైతే తీసుకువెళ్తాడు రాజ్. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మినిస్టర్ అయితే, బాబు రాజు, ఒక్కసారి మీ అమ్మా నాన్నని నేను కలవాలనుకుంటున్నాను, వాళ్ళని ఇక్కడికి రమ్మంటావా అని అడుగుతూ ఉంటాడు. మినిస్టర్ అయితే, ఏం లేదు, మీ అబ్బాయి నా ప్రాణాలని కాపాడాడు, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటానని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు వాళ్ళు అదృష్టవంతులని చెప్తాను అని అనగానే, అవునా సార్, అలా అయితే ఖచ్చితంగా నేను మా అమ్మ నాన్నని రమ్మంటాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇక రాజు వెంటనే వాళ్ళ నాన్నకి చలపతికి ఫోన్ చేస్తాడు. అర్జెంటుగా మీరు నేను పెట్టిన లొకేషన్కి వచ్చేయండి అని రాజు అయితే అంటాడు. ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు చలపతి. ఏమైందో ఇక్కడికి వచ్చాక చెప్తాను, త్వరగా వచ్చేయండి అని అంటూ ఉంటే, సరేలే వస్తున్నాము అని చలపతి, లక్ష్మి ఎందుకో రాజుగాడు ఎక్కడికో రమ్మని అది అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో, పద వెళ్దాం, అర్జెంటుగా రమ్మని లొకేషన్ కూడా పెట్టాడు అని అడుగుతూ ఉంటాడు చలపతి. అప్పుడే సరే పదండి, అక్కడ వాడికి ఏదైనా ఇబ్బంది ఉందో ఏంటో అని అంటూ ఉంటుంది లక్ష్మి కూడా. లక్ష్మి చలపతి ఇద్దరూ కూడా మినిస్టర్ ఇంటికైతే వస్తారు. అలా మినిస్టర్ ఇంటికి వచ్చిన తర్వాత చలపతిని లక్ష్మిని చూసి, రండి, నిజంగా ఈరోజు మీ అబ్బాయి లేకపోతే నేను ఇలా ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు, మీ అబ్బాయి నా ప్రాణాలని కాపాడి నాకు దేవుడయ్యాడు, ఇలాంటి వాడిని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అని అనడంతో అప్పుడే ఇక అవునండి నిజమే, వీడిని కన్నందుకు మేము అదృష్టవంతులమని ఇప్పుడే తెలిసింది అని చలపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మినిస్టర్ పియ్య అయితే ఒక ఫోటోని తీసుకొచ్చి చూపిస్తాడు. అప్పుడే ఆ ఫోటోని చూసి చలపతి లక్ష్మి షాక్ అయిపోతూ, ఇదేంటండి, మా రాజు చిన్నప్పుడు ఫోటో మీ దగ్గర ఉందేంటి అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. అప్పుడే రాజు కూడా, అవును సార్, అదేంటి ఈ ఫోటో మీ దగ్గర ఉంది అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే, ఏంటి సార్, మా వాడు మీకు తెలుసా అని అంటూ ఉంటే, నిజంగానే రాజు మీ కన్న కొడుక అని అడుగుతూ ఉంటాడు మినిస్టర్. ఆ మాట విని లక్ష్మి చలపతి ఒకరినొకరు చూసుకుంటూ, అవును సార్, వాడు మా కన్న కొడుకే, ఎందుకు అలా అడిగారు, మేము చెప్పిన దాంట్లో అబద్ధం ఉందనుకుంటున్నారా అని చలపతి అంటూ ఉంటాడు. మీరు చెప్పింది అబద్ధమే, ఎందుకంటే ఈ రాజు మీ అబ్బాయి కాదు, ఈ రాజు కుటుంబం ఎవరో ఇతనెవరో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రాజు. ఏంటి, మీరు మా కన్న తల్లిదండ్రులు కాదా అని అంటూ ఉంటాడు రాజు. కాదు బాబు, మేము శ్రీశైలం మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు గాయాలతో రోడ్డు మీద ఘాట్ రోడ్లో పడున్నావు, అప్పుడే నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించాము, నువ్వు షాక్లో ఉండి నీ వాళ్ళెవరో గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసావు, మెల్లిమెల్లిగా నీకు అన్నీ గుర్తుకొస్తాయని, దానికి రోజులు సంవత్సరాలు పట్టొచ్చని డాక్టర్లు అన్నారు, ఆయన అన్నట్టే నువ్వు ఇప్పటి వరకు గతాన్ని గుర్తు చేసుకోలేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఇంకా ఇతను ఎవరో కాదు, దుగ్గిరాల ఇంటి వారసుడు, దుగ్గిరాల ఇంటి వారసులు రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే, రాజు నీ కుటుంబాన్ని నీకు చూపిస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా వెంటనే ఫోటో దగ్గరికి వెళ్ళి మొత్తం సీతారామయ్య దుగ్గిరాల కుటుంబం ఫ్రేమ్ని చూపిస్తాడు. ఇదే నీ కుటుంబం, మా నాన్న ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నువ్వు అచ్చం మీ మేనమావలాగా ఉంటావు చూడు అని అంటూ చూపిస్తాడు. ఆ పక్కనే ఇక కనిపిస్తుంది ఇందు. ఇక కావ్యలాగా ఉన్న ఇందుని చూసి షాక్ అయిపోతూ, అచ్చం మా అత్తయ్య రూపంలో ఉన్న ఒక అమ్మాయిని నేను చూశాను సార్ అని అంటూ ఉంటాడు. రాజు, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును సార్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. అలాగే ఒక పెద్ద ఆవిడ మంచినీళ్ళు తాగుతుంది, ఆవిడని చూసి కూడా ఎక్కడో చూసినట్టు గుర్తుకొచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది సార్, అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను అక్కడికి వెళ్ళి ఆడుకునేవాడిని, మా మావయ్యతో ఆడుకునేవాడిని, మా అత్తయ్యని ఆట పట్టించేవాడిని. ఆ రోజు మేమందరం కూడా నా బర్త్డే అని ఫోటోలు కూడా దిగాము అని చెప్తూ ఉంటాడు. ఆ ఫోటోని చూసి తన గతం అంతా కూడా గుర్తు చేసుకుంటాడు. అప్పుడే మినిస్టర్ అయితే, నువ్వు చనిపోయావనుకొని మీ అమ్మమ్మ చాలా బాధపడుతుంది,
నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మమ్మ ముందు నిలబెడతాను, ఇతనే మీ మనవడని చెప్తాను అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే, సార్ నాకు తెలిసి మీరు అన్నట్టు వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండడం లేదు, ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటాడు. రాజు అయితే అప్పుడే ఇంకా మినిస్టర్ అయితే, ఆ రుద్రాణి కూతురు రేఖ ఇంట్లో ఉందంటే సమస్య ఉన్నట్టే రాజు. మీ ఆ కుటుంబం మొత్తాన్ని కూడా పట్టన పెట్టుకుంది ఆ రుద్రాణి అని నిజం చెప్పడంతో నా కుటుంబాన్ని చంపిన ఆ రుద్రాణి కూతుర్ని కూడా నేను వదిలిపెట్టను. అమ్మమ్మకి తాతయ్యకి అండగా నిలబడి నా మరదల్ని అంటే ఇందుని నేనే పెళ్లి చేసుకుంటాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. రాజు గతం గుర్తు చేసుకొని రేఖకి ఏ విధంగా షాక్ ఇవ్వబోతున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.